నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను నెట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నీవు నన్ను విడవనంటివి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివి. ప్రకటన గ్రంథం చూద్దాం, 14వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ప్రకటన 14:11. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారు, దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. 14 వరకు 13 వరకు చదువుతాం. ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. 11వ వచనాన్ని మనం చూసినప్పుడు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయి వారును, దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 2 విషయాలను 11వ వచనంలో ఒక విషయాన్ని, 12వ వచనంలో ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆలోచన ఏమని మనకి వివరిస్తూ ఉంది అని అంటే, బబులోను కూలిపోవట గురించి, గొర్రెపిల్లయు పరలోక కీర్తనల గురించి ఈ 14వ అధ్యాయం ప్రకటన గ్రంథము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఈ 14వ అధ్యాయంలో మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా 11వ వచనంలో ఉన్నట్టుగా ఉంటే, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకును గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయి వారును, దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. ఎట్లుంటారంటమ్మా? నెమ్మది లేని వారిగా ఉంటారు. మనం నెమ్మది అయిన వారిగా ఉండాలనుకుంటామా, నెమ్మది లేకుండా ఉండాలనుకుంటామా? మరియమ్మకు ఈ జబ్బ నొప్పి ఉంది, బాగా కావాలనుకుంటామా, బాగా కాకూడదు అనుకుంటామా? ఎవరమైనా మన కుటుంబ పరిస్థితులు బాగుండాలని కోరుకుంటాం, నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాం. మరి నెమ్మది లేకుండా మన దగ్గర ఏమున్నా ఏమీ ప్రయోజనము మనకు కాదు. నెమ్మది ఉండాలంటే మనం దేవుని దగ్గర మనం ఉండాలి. దేవుడే మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు, దేవుడే మనకు సహాయాన్ని చేస్తాడు.
అలాగనే 12వ వచనాన్ని మనం చూస్తే దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు. ఏం కనిపిస్తుంది? దేవుని ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. ఈ యొక్క మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మరి ఆయన తీర్పులోనికి తీసుకొని వస్తాడు. దేవుని చిత్తమైనటువంటి వారిని ఆయన బలపరుస్తూ నెమ్మదిని అనుగ్రహిస్తాడనేటటువంటిది జ్ఞాపకము చేస్తూ ఉన్నది. అలాగున్నే ఆదికాండము 5వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన విషయములోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయను అనుకొని అతనికి నోహావు అని పేరు పెట్టాను. లెమెకు నోహావును కనిన తర్వాత 195 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములనియు 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. నోహావు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాఫేతును కనెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే లెమెకు కుమారుని పేరు ఏమి? నోహావు. లెమెకు కుమారుని పేరు నోహావు. ఆయనకు నెమ్మది అనేటటువంటి పేరును మరి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, పెట్టబడినది అని చూస్తూ ఉన్నాం. మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికిండ్రమ్మా ఇల్లు? అమ్మ లెమెకు ఎన్ని సంవత్సరాలు బతికిండు? 700. లెమెకు దినములన్నీ 775 ఏండ్లు, 77 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. 77 ఏండ్లు ఏమ్మా? 77 ఏండ్లు. 777 అంటే 777 అంతే వస్తుందమ్మా? 777 777 ఏండ్లు బ్రతికిండు. ఎవరమ్మా ఈయన పేరు? లెమెకు. మనం ఎన్ని ఏళ్ళు బతుకుతాము? దేవుడిచ్చిన అన్ని దినాలు 70 ఏండ్లు. అధిక బలం ఉన్న ఎడల 80 ఏండ్లు. అది కూడా ఆయాసమే, దుఃఖకరమే. అయితే అప్పటి పెద్ద మనుషులు లెమెకు అనేటటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతికిండు? 777 ఏండ్లు బ్రతికిండు. అంటే ఆయుస్సును తగ్గుతూ వస్తూ ఉన్నది. మెతుషెల ఎన్ని సంవత్సరాలు బతికిండమ్మా? 969 సంవత్సరాలు బతికిండు మెతుషెల. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు బ్రతికిండు. లెమెకు 777 ఏండ్లు బ్రతికిండు. ఇప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి బలం ఏమిటి అని అంటే 70 ఏండ్లు, అధిక బలం ఉన్న ఎడల 80 ఏండ్లు అని చెప్పి సెలవు ఇవ్వబడింది. అంటే 70 దాటుతూ ఉన్నారు, 80 దాటుతూ ఉన్నారు, 90, 100 కూడా ఉంటున్నారు, 100కి పైన కూడా ఉంటూ ఉన్నారు. కానీ ఈ 200, 300 ఏళ్ళు బ్రతికేటటువంటి వాళ్ళని ఇప్పటింతలో మనం చూడడం లేదు. 100కి పైన చూస్తున్నాం, చాలా తక్కువ సంఖ్య 100కి పైన చూసే వాళ్ళం, కొద్ది మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ నెమ్మదితో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు కుటుంబాలను.
లెమెకును ఆశీర్వదించాడు దేవుడు. మరి ఆయనకు కుమారుణ్ణి లెమెకు నోహావును కనిన తర్వాత 97 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములని 777 అప్పుడు అతడు మృతి పొందెను. నోహావు 500 ఏండ్ల గలవాడై షేమును ఆమును యాపేతును కనెను. నోహావు ఎన్ని ఏండ్ల తర్వాత పిల్లల్ని కనడమ్మా? 500 ఏండ్ల గలవాడై షేమును హామును యాపేతును ముగ్గురిని కన్నాడు. ఈయన 25వ వచనం చదువుతుంది. మెతుషల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతుషల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషల దినములనియు 969 ఏండ్లు 9 ఏండ్లు 609 ఏండ్లు అంటే 969 సంవత్సరాలు మెతుషెల బ్రతికిండు. మెతుషెల ఎవరిని కన్నాడమ్మా? లెమెకును. లెమెకు ఎవరిని కన్నాడు? నోహావునుగా. నోహావు ఎవరిని కన్నాడు? షేము ఆము యాపేతును. ఇట్లా మన తరములన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మన కుటుంబంలో కూడా బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు, దీర్ఘాయు చేత బ్రతుకుతున్న కుటుంబాలను మనం చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో నెమ్మదిగా అనిపిస్తుంది. ఎవరికైతే ఆ నెమ్మదిగా అనిపిస్తుందో వారు ఆ కుటుంబంలో దీర్ఘాయు చేత ఆశీర్వదింపబడుతూ ఉంటారు. ఏం యోహానయ్య? నిన్న ఒక ఆయన అమర్చింతలో సమూయేలు గారు అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు. పెద్ద మనిషి సమూయేలు అనేటటువంటి వ్యక్తి. ఆయన వయసు ఎంత ఉందంటే 84 సంవత్సరాలు ఉంది. 84 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు అంటే బలమైనటువంటి వానిగా దేవుడు ఆయనను ఆశీర్వదించిండు. ముదిమి వచ్చిన తర్వాత ఆయనను తీసుకున్నాడు. అంటే మనము కూడా ఎందుకు ఈ లెమెకు, మెతుషెల, నోహావు, మరి యాపేతు, షేము, ఆము ఇలా మనం ఆలోచన చేస్తే ఎందుకు వీళ్ళు నెమ్మదితో ఇన్ని సంవత్సరాలు బ్రతకగలిగినరు అని అంటే వీరు ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ కాపాడుతూ తన ప్రణాళిక ప్రకారంగా ముందుకు కొనసాగుతూ రావడము జరిగింది. అలాగున్నే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి శత్రువులు లేకుండగా నెమ్మదిగా
మీకు ఇచ్చినటువంటి దేశంలో మీరు ఎట్లా బ్రతకమని చెప్పి కోరుకుంటున్నాడు దేవుడు? నెమ్మదిగా బ్రతకమని కోరుతూ ఉన్నాడు. నెమ్మదితో పాటు మీ మొక్కు ప్రాణులు చెల్లించమంటున్నాడు, మీ దశమ భాగాలు చెల్లించమంటున్నాడు, అలాగనే మీ నైవేద్యములను చెల్లించమని చెప్తూ ఉన్నాడు, మీ దహన బలులను చెల్లించమని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని అన్నింటిని మనం ఆలోచన చేస్తే ఈ దహన బలులు, ఈ బలులన్నీ కూడా ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు ఏ బలి ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారే మన నిమిత్తము బలిగా అర్పింపబడి ఉన్నాడు. ఇప్పుడు ఏ బలి మనం అర్పించాలి? ఇరిగి నలిగినటువంటి మనసును దేవునికి బలిగా అర్పించాలి. అలాగనే స్తుతియాగం చేత దేవునికి బలియాగము చెల్లించే వారిగా ఉండాలి. మన జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నెమ్మది కలిగి మనం ఉండాలి. మనలో నెమ్మది ఎప్పుడు ఉంటుంది? దేవుడు చెప్పిన దాన్ని చేస్తే నెమ్మది ఉంటుంది, దేవుడు చెప్పని దాన్ని చేస్తే నెమ్మది లేకుంటుంది. కాబట్టి నెమ్మది కలిగినటువంటి వారిగా దేవుని యందు మనము ఉండాలని చెప్పి దేవుని దాసునిగా దేవుని వాక్యాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ 12వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము మనకు చెప్పబోతున్నది ఏ విషయం చెప్తుంది అని అంటే, విగ్రహారాధన, బొమ్మలు అన్నీ నాశనము చేయుట, దేవుని ఆరాధించవలసిన స్థలము సంరక్షింపబడవలెను, అలాగనే రక్తము తినకూడదు, పరిశుద్ధ వస్తువులు పవిత్ర స్థలంలో తినాలి. ఈ విషయాలను ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయంలో మరి మొదటి నుంచి మనం చూసినప్పుడు ఈ విషయాలన్నీ మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. 32 వచనాల వరకు చూస్తే గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి నెమ్మది కలిగి ఉండాలి. మనం నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముండుట కంటే నెమ్మది కలిగి ఉండడము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే దేవుని చిత్తమై ఉంటున్నది అనేటటువంటిది గమనించాలి. రక్తం ఎవరన్నా తింటున్నారమ్మా? ఇప్పుడు ఆటలు పొటేళ్ళు ఏమన్నా కోసినప్పుడు రక్తం తింటున్నారా? ఒకవేళ తింటే తిని ఉండవచ్చు, దయచేసి ఇక మీదట తినకండి. ఎందుకంటే దేవుని మాట చెప్తుంది, రక్తము తినవద్దని చెప్తుంది. తినవద్దని. రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. ప్రాణం దేంట్లో ఉంటుంది? రక్తంలో ఉంటుంది. కాబట్టి దేవుని ఆజ్ఞ ఏమిటంటే రక్తము తినవద్దని సెలవిస్తూ ఉన్నారు. కొంతమంది తింటారు కానీ తినకూడదు. క్రైస్తవులు తినకూడదు. నేనేమంటున్నా సార్, దేవుని మాట చెప్తుంది రక్తం తినకూడదని చెప్తుంది. నేను ఆ మాట మాత్రమే చెప్తున్నా. మరి తింటారా, తినరా, వింటారా, వినరా, అది మీ నిర్ణయం. అది నేనైతే ఏం చెప్పాలి? దేవుని వాక్యం చెప్తుంది తినకూడదు. తెలియనప్పుడు ఏం చేసినాం? తిన్నాం. నేను తిన్నా, మీరు తిన్నారు, అందరం తిన్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఇప్పుడు ఏం చేయాలి? వాటిని తినవద్దు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాకుండా విగ్రహారాధన బొమ్మలను మనము చేయవద్దు. దేవుని ఆరాధించినటువంటి స్థలంలో సంరక్షింపబడవలెను. అలాగనే పరిశుద్ధ వస్తువులు పవిత్ర స్థలంలో తినాలి అనేటటువంటి 4 విషయాలను ఈ లేఖనంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. విగ్రహారాధన అని అంటే ఏమిటి? మన ఆలోచనలో విగ్రహారాధన అంటే చెప్పండి. ఎవరు చేసినవే? చాలా మంది ఏమనుకుంటారు,
ఈ భారతదేశంలో ఉండి భారతదేశంలో ఉన్నటువంటి వాటి కొరకే వీళ్ళు చెప్తున్నారు అని అంటారా లేదా? కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి మొదలుకొని ఆనాడు ఇశ్రాయేలీలు చేసిన పనిని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. భారతదేశంలో చేస్తున్నటువంటి పనుల గురించి మనము బోధించుకోవడం లేదు. భారతదేశంలో మొక్కుతున్నటువంటి వాటి విషయంలో మనం బోధించుకోవడం లేదు. భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ రాయబడలేదు. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి మాటలు ఇక్కడ రాయబడలేదు. అంటే ఎక్కడ చేయవద్దు, కానీ ఇశ్రాయేలు చేసినటువంటి దానిని మీరు చేయవద్దు అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నా. ఏమవుతుందిలే అని చెప్పి వాళ్ళు అలాగునే చేయాలని ఆలోచన చేస్తే వాళ్ళు నెమ్మది లేకుండా బాధపడ్డారు. ఎవరు బాధపడ్డారు? ఇశ్రాయేలీలు బాధపడ్డారు. దూడను తయారు చేసుకొని మొక్కిండ్రు. మొక్కి నష్టపోయారు వారు. దేవుని ఆజ్ఞను లోబడకపోతే మనకు నష్టము జరుగుతుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనం ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు నామమున మనవి. యెహోషువ 22వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్టు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. చౌతల్లి కంటిన్యూ. అయితే మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడిలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయి. మొదటి వచనం నుంచి చదువుతండి. యెహోషువ రూబేనీయుల గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఏం చేసి ఉన్నారమ్మ? వీళ్ళల్లా దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నారు. 22వ అధ్యాయంలో ముఖ్యమైన విషయాలను మనం చూసినప్పుడు 2.5 గోత్రములకు యెహోషువ దీవించి పంపివేయుట గురించి, అలాగునే 10వ వచనం నుంచి వారు సాక్ష్యపు బలిపీఠమును కట్టుట గురించి, 11 నుంచి అందరూ మూలముగా ఇశ్రాయేలుల జనుల మధ్యలో భేదములు కలుగుట, 30వ వచనం నుంచి యుద్ధమును ఆరోపించిపోయిన నాయకులకు సమాజమునకు సంతృప్తి లభించుట గురించి ఈ లేఖనము రాయబడి ఉన్నది. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులలో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. పోయేటప్పుడు ఏం చేయాలంటమ్మా? పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో వెళ్ళమని చెప్పి చెప్తూ ఉన్నాడు. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. దేవుణ్ణి ఆరాధించేటటువంటి మనం పూర్ణ మనసుతో ఆరాధిస్తే దేవుడు మనల్ని దీర్ఘాయువు చేత ఆశీర్వదిస్తాడు. ఎన్నెన్ని సంవత్సరాలు బతికిండ్రమ్మా? మెతుషెల ఎన్ని సంవత్సరాలు బతికిండు? 969 సంవత్సరాలు. లెమెక్ ఎన్ని సంవత్సరాలు బతికిండమ్మా? 777 సంవత్సరాలు. అంటే దేవుడు అంతగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలను ఎవరం కోల్పోతున్నాము? మనమే కోల్పోతున్నాం. తగ్గుతూ 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 వచ్చి ఇప్పుడు 70-80 సంవత్సరాలు ఉన్నది. అది కూడా మనం పోగొట్టుకోకూడదనంటే దేవుని ఆజ్ఞలను కట్టుబాట్లను దేవుని చిత్తాన్ని మనం గ్రహించే వారిగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మాటను వినక వారు బాధపడ్డారు, నష్టపోయారు. మనం కూడా దేవుని మాట వినకుండగా నష్టపోకూడదు అని చెప్పి దేవుని దాసునైనటువంటి నేను మీకు మనవి చేసుకొనుచున్నాను. సామెతలు 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువు. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉన్న ఇంట్లో నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట. ఎటువంటి రొట్టె తినమంటాడమ్మా? వట్టి రొట్టె ముక్క అంటే చేసి పెట్టింది, ఆరిపోయింది, ఇంట్లో మిలిగి ఉన్నది, ఏమి లేకపోతే అది తినన్న కడుపు నింపుకోగాని నీవు నెమ్మది లేని కాడికి పోయి మాంసం కూర తినేదానికన్నా బగారాలు తుంకలు తినేదానికన్నా నెమ్మదైన కాడ నువ్వేం తినమని చెప్తున్నాడు? వట్టి రొట్టె ముక్క. వట్టి రొట్టె ముక్కని ఇష్టపడతామా మనము? మటన్ చికెన్ పెట్టి ఆటను కోసి పిలిచిండ్రు అనుకో, లేట్ అయినా పర్వాలేదు తగిలిద్దాంలే అనుకుంటాం, తిందాంలే కడుపు నిండా కానీ అనుకుంటాం. కానీ ఇంట్లో ఉన్న వట్టి రొట్టె ముక్కని తినాలని అనుకుంటామా? కానీ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమి యోహానయ్య? అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పోరు రోసం కలిగిన వాళ్ళు ఉంటారు చాలామంది. పోరు కూడా కొంతమంది పోరు కూడా ఆకలి దూపలు కొన్నాక పర్వాలేదు కానీ ఆ రొట్టె ముక్క తినేన్న మట్టుకుంటారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళరు, శత్రువుల దగ్గరికి వెళ్ళరు. మంచి భోజనం ఉంది, ఆడు నెమ్మది లేదు అని అంటే ఆడికి వెళ్ళరు. నెమ్మదైంది నాకు ఇదే చాలని ఆ వట్టి రొట్టె ముక్కలు తింటారు, సద్యాన్నం తింటారు కానీ వారి దగ్గరికి వెళ్ళరు. నెమ్మది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. ఏం ప్రాముఖ్యమై ఉన్నదమ్మా? నెమ్మది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. కాబట్టి నెమ్మది ఉన్నటువంటి ఇంట్లో మనము వట్టి రొట్టె ముక్కలు మనం తినాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రాజితము పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడును. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు.
అబద్ధమాట అధిపతికి బొత్తిగా తగదు. ఇక్కడ చూసినప్పుడు మనం ఆలోచన చేస్తే రుచి అయిన భోజనం తినాలని చెప్పి ఎవరం కూడా పడతామా? ఇష్టపడమాయా? మానవులం కదా, పడతాం. కానీ కొంతమంది పడరు. అంటే వాళ్ళు మనల్ని లెక్కలేనటువంటి వారిగా, మనల్ని అవమానకరంగా, మనల్ని సులకన భావంతో లేదా అభద్ర భావంతో, వారి మాట చేత, క్రియ చేత, నడక చేత, చూపు చేత కొంచెం తేడా అనిపించిందంటే వారి దగ్గర మనం పోం. అవసరం పడితే శత్రువులు ఏం చేస్తారంటే ఇంత ఇసం పెట్టి కూడా అన్నం పెడతారు. ఆ రుచి కొరకని చెప్పి పోయి మనము సావాల్సిన అవసరం లేదు. ఆ రుచి కొరకని వెళ్ళి వారితో బాధపడాల్సిన అవసరము లేదు. దేవుని వాక్యం చెప్తుంది, వట్టి రొట్టె ముక్క తిని ఇంట్లో ఉండడమే మేలు. సరి ఉంటే పడి నగొచ్చు అంట. సరి లేకపోతే పడి నగడానికి రాదు. ఇప్పుడు మాట్లాడితే చూడండి, ముసలోళ్ళు తోటి కూర్చొని మాట్లాడతారు, సోరోళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడతారు, చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఒక దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అంటే ఏ వయసుకు తగినటువంటి వాళ్ళు వాళ్ళ జత కడుతూ ఉంటారు. అలాగున్నే మన పరిస్థితి ఏమైనప్పటికీ కూడా నెమ్మదితో ఉంటే చాలు. వట్టి రొట్టె ముక్క తిన్నా నెమ్మదితో ఉంటే చాలు. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 25వ వచనం చూసినాం కాబట్టి 19వ వచనం నుంచి చూద్దాం. ధనవంతుడొకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు నిండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ధనవంతుడు, బీద లాజరు ఇద్దరున్నారు. ఈ లోకంలోనేమో ధనవంతుడు నెమ్మదిగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత అబ్రహాం దగ్గర బీద లాజరు నెమ్మదిగా ఉన్నాడు. అంటే ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నటువంటి వారందరూ కూడా అక్కడ నరకానికి పోతారని నేను అనడం లేదు. దేవునికి దూరంగా ఉంటే, దేవుని దగ్గర నెమ్మదిగా లేకుండా ఉంటే, దేవుని చిత్త ప్రకారంగా బ్రతకకపోతే మనము నరకానికి పోతాము. మనకిష్టమైనటువంటి బ్రతుకు ఈ లోకంలో బ్రతుకుతే, నీతోటేం పని, నా బతుకు నేను బతుకుతుండా అని చెప్పి అందరినీ వ్యతిరేకిస్తూ నాకు ఇష్టమైనటువంటి బతుకు నేను బతుకుతూ ఉంటే నా ఈ లోకంలో నెమ్మది అనిపించవచ్చు, నాకు సుఖం అనిపించవచ్చు, భోగం అనిపించవచ్చు, వైభోగం అనిపించవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు నెమ్మదిగా ఉన్నారు?
బీద లాజరు, ఆ బల్ల మీద నుండి కింద పడ్డటువంటి రొట్టె ముక్కలు తిన్నటువంటి బీద లాజరు అక్కడ నెమ్మదిగా ఉన్నాడు. ఆ ధనవంతుడు చెప్తూ ఉన్నాడు, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ను పంపించి ఒక వేలితో నీటిని నా ముఖం మీద ఇట్లా వాడేయమని చెప్పి కోరుతూ ఉన్నాడు. అయితే అబ్రహాం గారు చెప్తూ ఉన్నారు, నీవు అక్కడ నీకు ఇష్టమైన బ్రతుకు బతికినవు, నెమ్మదిగా ఉండాలనుకొని నీవు అనుకున్నావు, కానీ నీకు ఇష్టమైన బ్రతుకు బతికినవు, ఇక్కడైతే లాజరు నెమ్మదిగా ఉన్నాడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఒక గిలాసు నీళ్లు ఇస్తే ధూప ఆరదు, ఆరుతుందా? ఎండాకాలంలో ఒక చెంబెడు నీళ్ళు దాటినే తప్ప ధూప ఆరదు. కానీ ఒక చిటికెన ఏలుతోటి ఒక నీళ్ళు ఇట్లా చల్లితే చాలని చెప్పి ఆశపడుతున్నాడు, కానీ అది కూడా చల్లడానికి వీలు లేదు. నీకు నాకు పెద్ద అగాధము ఉన్నది. అంటే నెమ్మది ఎవరికి ఉంటుంది అని అంటే, అన్నిటిని సహించి ఓర్పుతో ఉన్నవారికి దేవుడు నెమ్మదిని ఇస్తాడు. ప్రతిరోజు బగారం వండుకొని తుంకలు వండుకొని తిన్నారనుకోండి, గుండె జబ్బు వచ్చి గుట్టుకుమంటారు. ఏమయ్యా సౌరయ్య గారు, ఎక్కువ మటన్లు, చికెన్లు, కొవ్వు పదార్థాలు తిన్నామనుకో, రుచికరమైన భోజనాలు రోజు తిన్నామనుకో, ఉంటామా గుట్టుకుమంటామా? చచ్చిపోతాం. ఎప్పుడో ఒకసారి తింటే సంతోషం అనిపిస్తుంది, అంతేకాని రెగ్యులర్గా తినేటటువంటి వాళ్ళకు గుండె జబ్బులు వస్తాయి. ఎందుకంటే ఈ నరాలలో, మన శరీరంలో ఉన్న నరాలలో రక్త ప్రసారం అవుతుంది. ఆ రక్త ప్రసారంలో కొవ్వే మొత్తం పేరుకొని పోతే నూనె డబ్బాలు మీరు తెచ్చింటారు ఇంట్లో, నూనెలు ఏమవుతుంటే గడ్డగట్టిపోతుంది. పొద్దున్నే నెత్తికి నూనె వేసుకుందామంటే గడ్డగట్టిపోతుంది. ఎండకన్నా పెట్టాలి, వేడిమన్నా చేయాలి. ఆ నూనెనంటే నీవు ఎండకు పెట్టవచ్చు, వేడిమి చేయవచ్చు, నెత్తికి పూసుకోవచ్చు. మరి లోపల ఉన్నటువంటి దాన్ని ఎట్లా కరిగేయాలి? యోహనా ఎట్లా కరిగేయాలి? అట్లా కరిగేదిక సాధ్యం కాదు. కాబట్టి తినేటప్పుడే జాగ్రత్తగా మనం ఉండాలి. తినేటప్పుడే, లోపలికి వేసేటప్పుడే జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి ఎంత తినాలనో అంత తినాలి. మరి ఇతరుల దగ్గర మరి ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ తాగేటట్లు మనం ఉండకూడదు. మనముండే జాగ్రత్తలో మనం ఉండాలి. మనకు దేవుడు ఎంతైతే తినాలనిపించే అవకాశం ఇస్తే గంతే తినాలి, మితముగా ఉండాలి. మరి ఎవరైనా పెట్టకోక నేను తింటా అనేటటువంటి ఉద్దేశంతో మనము ఉండవద్దు. మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది, జాగ్రత్తగా మనం ఉండాలి. ఫుడ్ విషయంలో కానీ, ఈ లోకంలో జీవించే విషయంలో కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో కానీ, అన్ని విషయంలో కూడా మనము జాగ్రత్తగా దేవుని ఎదుట మనం ఉండాలి. ఇంకొక మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. కాబట్టి ఎట్లా వస్తుందంట అపాయము? ఆకస్మికంగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు, ఆకస్మికంగా వచ్చినప్పుడు, అది రాకముందు జాగ్రత్త పడాలన్నా వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి? రాకముందే జాగ్రత్త పడాలి. ఇప్పుడు మోడ వేసింది అనుకో, పెద్ద మనుషులు ఏం చేస్తారు? వాన వచ్చేటట్లు ఉంది, ఆ పక్క అక్కడ పోతుంది మోడాలు, ఆ పైన మీద ఏమైనా బట్టలు గిట్లా ఉంటే అవల్ల తీసి లోపల పెట్టండి, మా సింకులు పడితే పడవచ్చు అని జాగ్రత్తగా ఏం చేస్తారు? ఆ బట్టలన్నీ తీసి లోపల పెట్టేస్తారు. తడవకోకలే, ఏమొస్తుందిలే వాన అంటే వస్తుంది వాన. ఉతికేసినవి మళ్ళీ తడి అయిపోతాయి, మళ్ళీ అవి ఆరనీకి 2-3 రోజులు అవుతాయి. మొన్న వర్షాలు వచ్చినట్లుగా రెగ్యులర్గా వస్తే కూడా ఇంకా చల్ల బట్టలే తొడుకొని తిరగవలసి వస్తుంది. మొన్న అయితే వర్షాలే అసలు బట్ట ఆడతలేదు. మనిషికి చలి వచ్చింది, కాళ్ళు చల్లగా, చేతులు చల్లగా, పరిస్థితులన్నీ తారుమారైనవి. ఎక్కడ చూసినా భూమి వల్ల చల్లగా అయిపోయింది. కాబట్టి
మనకిష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు. దేవుని చిత్తమైన జీవితాన్ని జీవించడం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. ఆ మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాయి. మెట్టుకు సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ ఆ సమయములను గూర్చియు సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వారి నిద్రపోక మెలుపుగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్థానము ధరించుకొనుందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను. తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగా చేయుడి. ఒకరి కొరకొకరు మనం ఏం చేయాలి? క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, కలుగజేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనము మేలు పొందడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనం కేడు పొందడానికి మన సొంత నిర్ణయాలే మనకు కారణమైనటువంటిది జ్ఞాపకం చేస్తుంది. నెమ్మదైనటువంటి జీవనం జీవించడమే దేవుని చిత్తము. దయచేసి కళ్ళు మూసుకుంటే చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నెమ్మదితో మేము జీవించే భాగ్యాన్ని మాకందరికి మీరు అనుగ్రహించున్నాను. మీ చిత్తం మా పట్ల నెరవేర్చున్నాను. జాగ్రత్తగా ఈ లోకంలో మమ్మల్ని మేము మీ చిత్త ప్రకారంగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.